హలో, వెల్కమ్ బ్యాక్ టు నిక్కీ స్టోరీస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నాకు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే వీడియో చేయాలనిపించింది. అయితే దానికన్నా ముందు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే నేను 1 year ముందు వరకు ఇలా లేను, ఇప్పుడు ఎందుకున్నాను కదా. అసలు ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఏంటి అంటే నేను ఒక 1 yearలో ఒక నియర్ టు 30 kgs తగ్గానండి. ఆ 30 kgs నేను ఎలా తగ్గాను అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా? ఒకవేళ మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు మనం ఏదైనా డైట్ చేయాలి అనుకుంటే మనకి కన్సిస్టెన్సీ ఉండాలి, ఒక సపోర్టింగ్ పార్ట్నర్ ఉండాలి, అండ్ మనని మోటివేట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. అవన్నీ నాకు మా హస్బెండే. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ నాని లేకపోతే నేను మాత్రం అసలు డైట్ చేసేదాన్నే కాదు, సన్నపడేదాన్ని అస్సలే కాదు. అండ్ 200% నేను నా క్రెడిట్ నా హస్బెండ్కి ఇస్తాను. అండ్ ఎందుకు అంటే తను నన్ను సపోర్ట్ చేసినంత విధంగా ఎవ్వరూ అలా సపోర్ట్ చేయలేరు నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా జర్నీలో మీకు తెలుస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, లెట్స్ కమ్ ఇన్ టు మై డైట్. ఏంటి అంటే మార్నింగ్ లేవగానే నేను జీరా వాటర్ తాగేసి వాకింగ్కి వెళ్ళేదాన్ని. ఒక 10 kilometers నడిచేదాన్ని. పాప నాని నాతో 10 kilometers నడిచేవాళ్ళు. నేను అంత స్పీడ్గా నడవకపోయినా నన్ను తిడతాను, లేకపోతే నన్ను ఎక్కిరిస్తాను, ఎట్లాగో ఐ వాక్డ్ ఫైనలీ. ఓకేనా? అట్లా నడిచి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డెఫినెట్గా నాకు బ్లాక్ కాఫీ ఉండాల్సిందే విత్ ఘీ. నాకు బ్లాక్ కాఫీ తాగకపోతే ఆ రోజంతా అయ్యో ఏదో మిస్ అయిపోయాను అన్న ఫీలింగ్ అనమాట. ఏం మిస్ అవ్వను, బట్ అలా అనిపించింది. ఓకేనా? ఓకే, బ్లాక్ కాఫీ తాగేసిన తర్వాత నేను 10:30కి నేను నా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటాను. 11:30 కల్లా అయిపోతుంది ప్రిపరేషన్. 11:30కి తినేస్తాను. రోజు నా డైలీ రొటీన్ అది. 11:30కి తినేసిన తర్వాత ఐ జస్ట్ వాక్ ఫర్ 15-20 minutes. తినేసిన వెంటనే కాకుండా ఒక 20 minutes ఆగి ఒక నెక్స్ట్ 20 minutes నేను వాక్ చేస్తాను. వాక్ చేసి 2కి ఆర్ 2:30కి ఐ జస్ట్ హ్యావ్ ఎ స్లీప్. ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, బట్ ఇది నా డైలీ రొటీన్. 2:30కి పడుకొని 4కి లెగుస్తాను. మళ్ళీ 4కి ఐ రష్ టు కేబిఆర్ వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకో 10 kilometers నడిచి అక్కడ కూర్చుంటే నాని ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నన్ను పిక్ చేసుకొని వస్తారనమాట. ఇంకా ఇద్దరం కలిసి ఇంటికి వచ్చాక మేము సీడ్స్ నట్స్ తినేసి ఇంకా అక్కడికి నా డైలీ రొటీన్ ఏదైతే నేను తినేది ఎండ్ అయిపోతుంది. ఇంకా వి జస్ట్ హ్యావ్ అ కాన్వర్జేషన్ లైక్ ఫర్ 1 hour. లైక్ వి జస్ట్ ఎక్స్చేంజ్ వర్డ్స్. అసలు పొద్దు నుంచి ఏం చేసాము, వాట్ హ్యాపెండ్ ఇన్ ఆఫీస్, ఇట్లా అందరూ మాట్లాడుకునేటంటే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అసలు 1 minuteలో నా డైట్ అంతా చెప్పాలి అంటే జస్ట్ వాకింగ్ అండి, అంతే. ఇట్ హెల్ప్డ్ మీ అ లాట్. యూజువల్గా నేను రీసెంట్గా ఒక 1 month నుంచి యోగా స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే నేను అలా నడిచి నాకు కొంచెం మోకాలు నొప్పి అనిపిస్తుంది. సో అందుకని నేను వాకింగ్ మానేసి ఒక 10 kilometers తగ్గించుకొని నేను యోగా చేస్తున్నాను. పర్సనల్గా ఏంటి అంటే యోగా కన్నా కూడా వాకింగే ఎక్కువ హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్కి, ఫాస్టర్ వెయిట్ లాస్కి. యోగా కూడా హెల్ప్ చేస్తుంది, బట్ స్లోగా. అండ్ నేను నోటీస్ చేసిన విషయాలు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కాన్స్టెంట్గా ఎవ్వరం ఏది చేయలేమండి కదా. నేను కూడా అంతే. నేను విజయవాడ మా ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఒక 2 kgs పెరగడము, 3 kgs పెరగడము అట్లా. మా నాయనం చనిపోయారని నేను విజయవాడ వెళ్ళాను. ఒక 3 months అక్కడే ఉన్నాను. 3-4 kgs పెరిగి హైదరాబాద్కి వచ్చాను. మళ్ళీ ఆ ఫుడ్ ఆ 3 months అలవాటు అయిపోయి ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ డైట్ చేద్దాము అన్నా, వాకింగ్ చేద్దాము అన్నా 3 months ఏం చేయను. బాడీ ఏమి సపోర్ట్ ఇస్తుంది మనకి కదా. కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. బట్ 2-3 kgs పెరిగి మనం తగ్గించుకోగలిగితే దట్స్ ఓకే. బట్ పెరుగుతా ఉంటే ఇంకెప్పటికి తగ్గుతాం కదా. థింక్ అబౌట్ ఇట్. అండ్ ఇట్స్ కేమ్ టు అన్ ఎండ్ ఫైనలీ. దిస్ ఇస్ అబౌట్ మై వెయిట్ లాస్ జర్నీ. మీలో
ఒక్కరికి ఉపయోగపడుతుంది అని చెప్పి షేర్ చేశాను. అసలు నేను చేయాలనుకున్నది వాట్ ఈట్ ఇన్ ఏ డే, కానీ నేను చెప్పింది నా వెయిట్ లాస్ జర్నీ. ఎందుకు అంటే అట్లా మారడానికి రీజన్ నేను చెప్పాలి అనుకున్నాను కదా. సో అందుకని నేను మై వెయిట్ లాస్ జర్నీ చెప్పాను అనమాట. సో వాట్ ఈట్ ఇన్ ఏ డే రేపటి ఎపిసోడ్లో. అండ్ దిస్ ఇస్ నిఖితా ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.